Welcome to Kavita Teacher English Classroom. Today I am back with the lesson The Dear Departed 2 from 2nd unit Wit and Humor from 10th class textbook. I hope you enjoyed the first part, as the title itself suggests the dear departed, the loved ones who have departed from us, passed away. But in this lesson, in the first part, it was in suspense that the dear departed or not, the Abel Mary whether departed or not, it was in confusion. So let's see, is really the Abel Mary whether passed away or he became ghost? So shall we see in the second part? So this is the really it's a satirical one lesson. The author, the dear departed, the title itself, it's a satire that criticizes the false human relationships, fake human relations, how the love and affection vanished away in the society, in the middle class families in Britain. So here in the dear departed part 2, so which shall we go through the lesson? So yes, children, all of you look into your textbooks. Look at the page number 43. Open your textbooks. So the Abel Mary whether the family members thought that he was dead, but is he dead or not? So let's see. So Abel, what's the matter with little Vicky? What's the matter? He sees Ben and Mrs. Jordan. Hello, what brings you here? How is yourself, Ben? Why are you here, Mr. Ben and Mrs. Jordan? Elizabeth, why are you here? How is yourself? Why he is asking, why he is surprised? Because since so many years they were not here, they promised the Amelia that they don't step into their house again. They quarreled with Amelia. Elizabeth Jordan quarreled with Amelia, and she said that I won't visit your house again. So that's why he surprised a lot. What brings you here, Mrs. Jordan? Abel thrust his hand at Ben, who skips back smartly and retreats with Mrs. Jordan to a safe distance below the sofa. So thrust, tan chaini push chesesi and move away, కొంచెం దూరంగా వెళ్తాడన్నమాట. మిస్సెస్ స్లేటర్ మెల్లిగా అప్రోచింగ్ అబెల్ జింజర్లీ, చాలా కేర్ఫుల్లీగా అప్రోచ్ అవుతుంది, దగ్గరికి వచ్చింది. ఎందుకు? వై? షీ కుడెంట్ బిలీవ్ హర్ ఫాదర్ వాజ్ ఎలైవ్. షీ కుడెంట్ బిలీవ్ హర్ ఫాదర్ వాజ్ ఎలైవ్. సో ఫాదర్, ఈజ్ దట్ యూ? ఫాదర్, ఈజ్ దట్ యూ? ఆర్ యూ ఎలైవ్? షీ పోక్స్ హిమ్, అంటే ఇలా ఒక షార్ప్ ఆబ్జెక్ట్తో ఏదైనా ఒక వస్తువుతో స్కిన్ మీద ఇలా పొడిచి చూడడం అనమాట. షీ పోక్స్ హిమ్ విత్ హర్ హ్యాండ్, అంటే తన చేయితోనే, ఇక్కడ హ్యాండ్తోనే చూసింది. టు సీ ఇఫ్ హీ ఈజ్ సాలిడ్. ఇఫ్ హీ ఈజ్ సాలిడ్ హీ మే బీ అలైవ్. సో ఒకవేళ సాలిడ్ లాగా తలిగాడు అనుకోండి, బ్రతికే ఉన్నాడు అని కన్ఫర్మ్ చేసుకుంటుంది ఆవిడ. సో ఇఫ్ నాట్ హీ మే బీ గోస్ట్. సో షీ కుడెంట్ బిలీవ్ హర్ ఫాదర్ వాజ్ ఎలైవ్ అనమాట. సో జింజర్లీ, కేర్ఫుల్లీ దగ్గరగా వచ్చి పోక్ చేసి చూసింది. అబెల్ అంటున్నాడు, ఆఫ్ కోర్స్ ఇట్స్ మీ, ఆఫ్ కోర్స్ ఇట్స్ మీ, డోంట్ డూ దట్ అమీలియా. ఏంటి అలా చికాకేసింది దానికి. వాట్ ద డెవిల్ డూ యూ మీన్ బై దిస్ టాంగ్ ఫుల్లరీ? ఏంటి అసలు నువ్వు? డెవిల్, వాట్ ద డెవిల్ డూ యూ మీన్ బై? అసలు ఏంటి నీ బాధ ఏంటి? వాట్ ద డెవిల్ డూ యూ మీన్ బై? ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? డెవిల్ అని ఎప్పుడు వాడతామంటే మన కోపాన్ని కానీ సర్ప్రైజ్ని కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి వాడతాం అనమాట. వాట్ ద డెవిల్? ఓకే, సో దిస్ టూమ్ఫుల్లరీ అంటే ఫూలిష్గా, సిల్లీగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు నువ్వు ఇలా? ఎందుకలా పోక్ చేసి చూస్తున్నావు? మిస్సెస్ జోర్డాన్, ఫాదర్, యూ టుక్ అస్ బై సర్ప్రైజ్. యూ టుక్ అస్ బై సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఆర్ షాక్ సంబడి. మీరు ఏం చేశారు తెలుసా? మీరు చాలా మమ్మల్ని సర్ప్రైజ్ గురి చేశారు. ఫాదర్, ఆర్ యూ కీపింగ్ క్వైట్ వెల్? ఆర్ యూ కీపింగ్ క్వైట్ వెల్? ఇంకేం అర్థం కావట్లేదు. ఎబెల్ ట్రైంగ్ టు క్యాచ్ ద వర్డ్స్. హే, వాట్
అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా మీరు బిహేవ్ చేస్తున్నారు, అర్థం కావట్లేదు వాళ్ళు ఏమంటున్నారు. హే అంటే ఎక్స్క్లమేషన్ అనమాట. వాట్, వై ఆర్ డూయింగ్ లైక్ దిస్, వై ఆర్ పోకింగ్ మీ. సో మిస్సెస్ జోర్డాన్ మళ్ళీ అడుగుతుంది, ఆర్ యూ క్వైట్ వెల్, బాగున్నారా మీరు, అసలు బాగానే ఉన్నారా. ఐఎమ్ రైట్ ఎనఫ్ బట్ ఫర్ ఎ బిట్ ఆఫ్ హెడేక్, జస్ట్ కొంచెం హెడేక్ వచ్చింది, బిట్ ఆఫ్ హెడేక్. లుకింగ్ ఎట్ అమీలియా వైపు చూస్తే, అమీలియా వాట్ ద డికెన్స్ డిడ్ ఐ విత్ మై న్యూ స్లిప్పర్స్. డికెన్స్ ఇక్కడ ఒక ఈడియం అనమాట, ఇన్ఫార్మల్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ సర్ప్రైజ్. వేర్ ఆర్ మై స్లిప్పర్స్, నా కొత్త చెప్పులు ఏవి, వేర్ ఆర్ మై న్యూ స్లిప్పర్స్. మిస్సెస్ స్లాటర్ తీసుకున్నాడు కదా, స్టోరీ గుర్తుంది కదా ఫస్ట్ లెసన్లో. సో తన ఫాదర్ ఎబెల్ మెరీవెదర్ చెప్పులు వేసుకున్నాడు, కన్ఫ్యూజ్డ్, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అడిగేస్తున్నాడు ఎబెల్ మెరీవెదర్. ఆర్ఎన్ దే బై ద హర్త్ ఫాదర్, అక్కడ హర్త్ దగ్గర లేవా ఫాదర్, అక్కడ లేవా. హర్త్ మీన్స్ ద ఏరియా ఆఫ్ ఫ్లోర్ అరౌండ్ ఏ ఫైర్ ప్లేస్ ఇన్సైడ్ ఏ రూమ్. మనం చెప్పుకున్నాం హర్త్ అంటే ఒక ఫైర్ ప్లేస్ దగ్గర, అరౌండ్ ఏ ఫైర్ ప్లేస్ ఇన్సైడ్ ద రూమ్. సో మ్యాంటల్ పీస్ దగ్గర, మ్యాంటల్ పీస్ పైన ఉండే ప్లేస్ అన్నమాట. సో ఐ డోంట్ సీ దెమ్, నాకు కనబడలేదు, అబెల్ అంటున్నాడు నాకు కనబడలేదు. అబ్జర్వింగ్ హెన్రీ ట్రయింగ్ టు రిమూవ్ ద స్లిప్పర్స్, వెంటనే గమనించాడు, అబ్జర్వ్ చేశాడు, హెన్రీ చెప్పులు విప్పేస్తున్నాడు తన చెప్పులు. వై యూ హ్యావ్ గాట్ ఎమ్ ఆన్, ఇక్కడ ఎమ్ ఆన్ షార్ట్ ఫామ్లో ఇచ్చారు. వై యూ హ్యావ్ గాట్ దెమ్ ఆన్, దెమ్ ఎమ్ మీన్స్ ఇక్కడ దెమ్ ఆన్, ఇక్కడ ఏంటి దెమ్ అంటే ఏంటి, స్లిప్పర్స్. వై యూ హ్యావ్ గాట్ దెమ్ ఆన్ హెన్రీ, నువ్వెందుకు వేసుకున్నావు. ఎస్ హీస్ క్వశ్చనింగ్ హెన్రీ. మిస్సెస్ స్లాటర్ ఇమీడియట్లీ ఇంకా తొందరగా రియాక్ట్ అయిపోయింది అనమాట, అందుకుంది తొందరగా షార్ప్గా. I told him to put them on to stretch them further. They were that new and hard. So now Henry, నేను చెప్పాను అందుకే హెన్రీ వేసుకున్నాడు. స్ట్రెచ్ చేయమన్నాను, ఇక్కడ they were that new and hard, ఇక్కడ they refers to slippers. సో మిస్సెస్ స్లాటర్ తొందరగా ఏం చేసేసింది, ఇంకా వెంటనే వాళ్ళ ఫాదర్కి అర్థం కావద్దు ఇష్యూ అంతా జరిగిందంతా. మిస్సెస్ స్లాటర్ స్నాచెస్ ద స్లిప్పర్స్ ఫ్రమ్ హెన్రీ అండ్ గివ్ దెమ్ టు అబెల్ హూ పుట్స్ దెమ్ ఆన్ అండ్ సిట్స్ ఇన్ ద ఆర్మ్ చైర్. వెంటనే తొందరగా లాగేసుకుంది, స్నాచెస్ ఫోర్స్లీగా వైలెంట్గా బై ఫోర్స్గా లాక్కొని వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తే ఆయన వేసుకొని ఆర్మ్ చైర్లో కూర్చున్నాడు. మిస్సెస్ జోర్డాన్ అంటుంది వెంటనే, వెల్ ఐ డోంట్ కాల్ ద డెలికేట్ స్టెప్పింగ్ ఇంటూ ఎ డెడ్ మ్యాన్ షూస్ ఇన్ సచ్ హేస్ట్. సో ఇంత తొందరగా ఒక చనిపోయిన వ్యక్తి చెప్పులు వేసుకోవడం అనేది ఇట్స్ నాట్ దట్ డెలికేట్, చాలా అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. వేరింగ్ స్లిప్పర్స్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ దిస్ సిచ్యువేషన్, ఇట్స్ నాట్ మోరల్లీ కరెక్ట్, డెలికేట్. సో విక్టోరియా రన్స్ ఛాన్స్. ఎందుకు ఇలా అంది మిస్సెస్ జోర్డాన్, వెంటనే ఆమెకు ఒక అవకాశం దొరికింది. షీ ఫౌండ్ ఎ ఛాన్స్ టు ప్రూవ్ అమీలియా రాంగ్. ఓకే, సో విక్టోరియా రన్స్ అక్రాస్ టు అబెల్ అండ్ సిట్స్ ఆన్ ద ఫ్లోర్ ఎట్ హిస్ ఫీట్, తాతగారి పక్కన కూర్చుందనమాట. సో విక్టోరియా, హో గ్రాండ్ పా, ఐఎమ్ సో గ్లాడ్, నేను చాలా సంతోషంగా ఉన్నాను, గ్లాడ్, హ్యాపీ. యు ఆర్ నాట్ డెడ్, నువ్వు చనిపోలేదు, చిన్న పాప కదా తనకేం తెలియదు, చాలా కల్మషం లేకుండా చెప్పేసింది. నువ్వు చాలా అసలే ప్రికేషియస్ గర్ల్, చాలా తెలివైన అమ్మాయి కదా విక్టోరియా. సో మిస్సెస్ స్లేటర్ ఇన్ ఎ విండిక్టివ్ విస్పర్, అంటే స్ట్రాంగ్ విస్పర్, ఎందుకు మాట్లాడద్దు, చెప్పకూడదు అలా. సో హోల్డ్ యువర్ టంగ్ విక్టోరియా. సో ఎబెల్కి ఏమీ అర్థం కావట్లేదు. హే వాట్స్ దట్, హూ ఇస్ గాన్ డెడ్, ఎవరు చనిపోయారు అంటున్నారు, హూ ఇస్ గాన్ డెడ్. ఇన్ ఆర్డర్ టు కవర్ ద సిచ్యువేషన్, నాట్ టు గెట్ ఎ డౌట్, ఏం చేసింది వెంటనే మిస్సెస్ స్లేటర్, విక్టోరియా సేస్ షీ సారీ అబౌట్ యువర్ హెడేక్ అనమాట. ఎబెల్ గట్టిగా చెప్తుంది లౌడ్లీగా, అంటే వాళ్ళందరికీ అర్థం కావాలి. ఎబెల్, థ్యాంక్ యూ విక్కీ, బట్ ఐఎమ్ ఫీలింగ్ బెటర్ నౌ. ఎస్, వై ఎబెల్, వై బెన్ యూర్ ఇన్ మార్నింగ్ డ్రెస్, అంటే ఎందుకు మీరు మార్నింగ్ మీన్స్ ఇక్కడ ఏంటి, డ్రెస్, దుఃఖంలో వేసుకునే, సాడ్లో, క్లాత్స్ దట్ పీపుల్ వేర్ వెన్ సంబడీ ఈజ్ డెడ్. ఓకే, why all are you are in morning dress, and Lizzie too, and Amelia and Henry and little Vicky too,
హూస్ గాన్ డెడ్? ఇట్స్ సమ్వన్ ఇన్ ద ఫ్యామిలీ. ఎవరైనా ఇట్స్ సమ్వన్ ఇన్ ద ఫ్యామిలీ, ఎవరైనా మన ఫ్యామిలీలో చనిపోయారా? చక్కల్స్. అండ్ మిస్సెస్ స్లేటర్ తొందరగా చెప్పేసి, నో వన్ యూ నో ఫాదర్, నో వన్ యూ నో, నీకు తెలిసిన వాళ్ళు ఎవరు కాదు. ఇఫ్ రిలేషన్ ఆఫ్ బెన్స్. అబెల్, అండ్ వాట్ రిలేషన్ ఆఫ్ బెన్స్? నాకు తెలియని వాళ్ళు ఎవరబ్బా బెన్స్ రిలేషన్స్. మిస్సెస్ స్లాటర్ వెళ్ళి, హీస్ బ్రదర్. టు మిస్సెస్ స్లాటర్, డామ్ ఇట్, ఐ నెవర్ హ్యాడ్ వన్. నాకు తమ్ముడు ఎక్కడ, బ్రదర్ ఎక్కడున్నాడు, నువ్వు ఏంటి అలా చెప్పేస్తున్నావు? ఎన్ ఎక్స్ప్రెషన్ యూజ్ టు షో యాంగర్. డామ్. నెక్స్ట్, డామ్ ఇట్, ఐ నెవర్ హ్యాడ్ వన్ బ్రదర్. అబెల్, డియర్ యూజ్ టు షో సర్ప్రైజ్. అసలు ఏమైంది ఎందుకు? బెన్, ఎవరు చనిపోయారు? మీ బ్రదరా? ఏమైంది? డియర్. అండ్ వాట్ వాజ్ హిస్ నేమ్? ఓకే, బెన్ ఎట్ లాస్ ఆయనకేం చెప్పాలో అర్థం కాదు. హీ క్రాసెస్ టు ఫ్రంట్ ఆఫ్ టేబుల్. అండ్ ఎయిర్ మీన్స్ ఇక్కడ ఇంటర్జెక్షన్, ఎక్స్క్లమేషన్ అన్నమాట. సో యూజ్ టు సో హెసిటేషన్, అసలు ఏంటి నన్ను ఇరికి చేస్తున్నారు అని చెప్పేసి మొహమాటంకి అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అనుకుంటూ వెళ్ళిపోయాడు. సో మిస్సెస్ స్లాటర్ వెంటనే, ఫ్రెడ్రిక్ షీ సేస్ ఫ్రెడ్రిక్. అండ్ మిస్సెస్ జోర్డాన్ సేస్ అల్బర్ట్. అండ్ బెన్ ఇంకేం చెప్పాలి వెంటనే ఒకరికొకరు చెప్పి, ఫ్రెడ్ ఆల్బా ఇజాక్. అండ్ వేర్ డిడ్ యువర్ బ్రదర్ ఇజాక్ డై? ఇన్ ఆస్ట్రేలియా తడుపడుతూ చెప్తున్నాడు అనమాట. వెల్ ఐ సపోజ్ యూ హ్యావ్ ఓన్లీ బీన్ వెయిటింగ్ ఫర్ మీ టు బిగిన్ టీ. ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. సో టేకింగ్ అప్ ద కెటిల్, ఐ విల్ మేక్ టీ అని చెప్పేసి మిస్సెస్ స్లాటర్ మెల్లిగా అక్కడి నుంచి జారుకుంది. సో అబెల్, కమ్ అలాంగ్ నౌ, సిట్ యూ డౌన్ అండ్ లెట్స్ బీ జాలీ. అబెల్ సిట్స్ ఎట్ ద హెడ్ ఆఫ్ ద టేబుల్ ఫేసింగ్ స్పెక్టేటర్స్. సో వాళ్ళందరినీ చూస్తూ డౌట్గా వాళ్ళందరూ చూస్తున్నారు, అసలు ఏంటి ఇదేం జరుగుతుంది, ఎలా ఇదంతా బయటపడేలాగా ఉంది అని చెప్పేసి స్పెక్టేటర్స్ వాళ్ళందరూ ముందు కూర్చున్నారు. అబెల్ సడన్లీ రికలెక్టింగ్, హీ రియలైజ్డ్ దట్, చూశాడు, గమనించాడు, హీ అబ్జర్వ్డ్ ద థింగ్స్. సడన్లీ రికలెక్టింగ్, అమీలియా అండ్ హెన్రీ, వాట్ ద డెవిల్ డిడ్ యూ మీన్ బై షిఫ్టింగ్ మై బ్యూరో అవుట్ ఆఫ్ మై బెడ్రూమ్? ఎందుకు అసలు? హీ సడన్లీ రియలైజ్డ్ దట్ హిస్ బ్యూరో ఈజ్ ఇన్ డౌన్ స్టేర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ అప్ స్టేర్స్. పైన ఉండాల్సింది కింద ఉంది. సో అడిగాడు, డూ యూ హియర్ మీ అమీలియా, హెన్రీ? మళ్ళీ ఛాన్స్ దొరికింది మిస్సెస్ జోర్డాన్కి. వాట్ బ్యూరో వాజ్ దట్ ఫాదర్? అబెల్, వై మై బ్యూరో, ద వన్ ఐ బాట్, నేను తెచ్చాను, బై బాట్. పాయింటింగ్ టు ద బ్యూరో, was it that one father? That's it. What's it doing there? Hey! And the same, a pause, the clock on the mantelpiece strikes 6 to walk. అదే టైంకి వాచ్ కూడా 6 కొట్టింది టైం. Everyone looks at ting, 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 ting. 6 కొట్టేసింది. అందరూ ఒక్కసారి everyone looks at it. Drat me if that isn't my clock. A mild expression of annoying, కోపంగా, అది ఈ క్లాక్ కూడా నాదే. Drat me if that isn't my clock too. What the devil's been going on this house? ఏం జరుగుతుంది? ఆ వాచ్ కూడా నాదే, బ్యూరో కూడా నాదే, ఏం జరుగుతుంది ఇంట్లో? I want to know. Yes, a slight pause. Ben, well, I will be hanged. అయ్యా, ఇదంతా ఇక మిస్సెస్ జోర్డాన్ వీళ్ళు ప్లాన్ చూస్తున్నారు కదా, అవకాశం కోసం చూస్తున్నారు. ఫాదర్, I will tell you what has been going on in this house. Father, I will tell you what is going on in this house. What has been going on this house, Father? Nothing short of robbery. అంటే ఈక్వల్ టు రాబరీ. ఇక్కడ దొంగతనం లాంటిదే జరుగుతుంది, దొంగతనమే జరుగుతుంది. మిస్సెస్ స్లాటర్, బీ క్వైట్ ఎలిజబెత్, హోల్డ్ యువర్ టంగ్. బీ క్వైట్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏంటి రాబరీ, ఏం జరిగింది ఇక్కడ మా ఇంట్లో? ఏమీ లేదు. సో ఐ విల్ నాట్ బీ క్వైట్. ఐ కాల్ ఇట్ డబుల్ ఫేస్డ్. అంటే బయటకి ఒకలాగా, ఇంకోలా లోపల ఒకలాగా
డిస్హానెస్ట్గా ఉండడం, హిపోక్రిటికల్గా ఉండడం, వాల్యూస్ లేకుండా ఉండడం అన్నమాట. హెన్రీ నా ఎలిజబెత్ మిసెస్ జోర్డాన్ అండ్ యూ టూ ఎవరిని అంటుంది? హెన్రీని అంటుంది. ఆర్ యూ సచ్ ఎ పూర్ క్రియేచర్ దట్ యు మస్ట్ డూ ఎవ్రీ డర్టీ థింగ్ షీ టెల్స్ యూ. నీ వైఫ్ ఏం చెప్తే అది చెయ్యడమేనా అని చెప్పేసి అంటుంది. యాబెల్ రైజింగ్ థంపింగ్ ద టేబుల్ డామ్ ఇట్ ఆల్, విల్ సమ్ వన్ టెల్ మీ వాట్స్ బీన్ గోయింగ్ ఆన్. చెప్పండి, ఎవరైనా చెప్పండి అసలు ఏం జరుగుతుంది. ఓకే, సో ఎస్ మిసెస్ జోర్డాన్ అంటుంది, ఎస్ ఐ విల్ నాట్ సీ యూ రాబ్డ్ ఫాదర్. నేను మీరు దొంగతనం జరుగుతూ ఉంటే మీ వస్తువులు దొంగతనం జరగడం నేను చూస్తూ ఉండలేను ఫాదర్ అని చెప్పేసి చెప్తుందన్నమాట. యా, సో అమీలియా అండ్ హెన్రీ దే హ్యావ్ స్టోలన్ యువర్ క్లాక్ అండ్ బ్యూరో ఫాదర్. వర్కింగ్ హర్ సెల్ఫ్ అప్, చెప్పడానికి రెడీ అవుతూ, దే స్నీక్డ్ ఇన్ టు యువర్ రూమ్ లైక్ థీవ్స్. రహస్యంగా దొంగల్లాగా నీ రూమ్లోకి దూరి అండ్ స్టోల్ దెమ్ ఆఫ్టర్ యువర్ డెడ్. మీరు చనిపోయాక దొంగిలించేశారు. హెన్రీ అండ్ మిసెస్ స్లేటర్, హుష్, క్వైట్ ఎలిజబెత్. మిసెస్, ఐ విల్ నాట్ బి స్టాప్డ్ ఆఫ్టర్ యు వర్ డెడ్ ఐ సే. అబెల్, ఆఫ్టర్ హూ వాజ్ డెడ్? ఎవరు చనిపోయారు అసలు? మిసెస్ జోర్డాన్, యూ ఫాదర్. బట్ ఐఎమ్ నాట్ డెడ్. But they thought you were dead, father. Abel gazes round them. Oh, so that's why you are all in black today. You thought I was dead. He chuckles. That was a big mistake. He sits and resumes his tea. Mrs. Slater ఏడవడం స్టార్ట్ చేసింది ఇంకా మళ్ళీ, sobbing, father. I didn't take you long to start dividing my things between you. I will tell you what I'm going to do. Since your mother died, I have lived part of the time with you, Amelia, and part with you, Lizzie. Well, I shall make a new will, leaving all my bits of things to whoever I am living with when I die. How does that strike you? ఓకే, మీ అమ్మ చనిపోయినప్పటి నుంచి నేను కొన్ని రోజులు నీ దగ్గర, కొన్ని రోజులు అమీలియా దగ్గర, కొన్ని రోజులు లీజీ దగ్గర ఉన్నాను కదా. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ మై విల్. ఇప్పటి నుంచి నేను ఎవరి దగ్గర ఉంటానో వాళ్ళకి విల్ అంటే ఒక లీగల్ డాక్యుమెంట్. మనం చనిపోయిన తర్వాత ఆస్తి ఎవరెవరికి చెందుతుంది అని తెలిపే వీలునామా అంటారు తెలుగులో. సో ఇప్పుడు నేను చేంజ్ చేస్తాను. అండ్ లీవింగ్ ఆల్ మై బిట్స్ ఆఫ్ థింగ్స్ టు హూ ఎవర్. బిట్స్ ఆఫ్ థింగ్స్ మీన్స్ ప్రాపర్టీ, అసెట్స్. నాకున్న ఆస్తులన్నీ కూడా నేను వాళ్ళకే చెందేలాగా, ఎవరి దగ్గర ఉంటానో వాళ్ళకే చెందేలాగా చేస్తాను. హౌ ఇట్ ఈస్ మై ఐడియా. నా ఐడియా ఎలా ఉంది? సో మిసెస్, సో you know father, it's quite time you came to live with us again. We would make you very comfortable. Mrs. Slater, no, he's not been with us as long as he was with you. సో లేదు, నీతో ఉన్నన్ని రోజులు ఎక్కువ మాతో ఉండలేదు అని చెప్పేసి అమీలియా అంటుంది. మిసెస్ జోర్డాన్, ఐ మే బి రాంగ్ బట్ ఐ డోంట్ థింక్ ఫాదర్ విల్ ఫ్యాన్సీ లివింగ్ ఆన్ విత్ యూ ఆఫ్టర్ వాట్స్ హ్యాపెన్ టుడే. సో అమీలియా, ఈరోజు జరిగింది చూసావు కదా, ఫ్యాన్సీ మీన్స్ లైక్ టు లివ్. ఈరోజు జరిగిన ఇన్సిడెంట్తో నాన్నగారు నీ దగ్గర ఉండడానికి ఏమీ ఇష్టపడరు. Abel, it seems to me that neither of you has any cause to feel proud about the way you have treated me. మిసెస్ స్లేటర్, ఇంకా నాన్నగారు అలానే మీరిద్దరూ నన్ను అసలు మీతో ఉండడానికి ఉన్నందుకు ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా నాకు చేయలేదు. నో ఫాదర్, డోంట్ సే లైక్ దట్. ఇఫ్ ఐ హ్యావ్ డన్ ఎనీథింగ్ రాంగ్, ఐఎమ్ సారీ ఫర్ ఇట్. ఇఫ్ ఐ హ్యావ్ డన్ ఎనీథింగ్ రాంగ్, ప్లీజ్ సారీ ఫాదర్, ఎక్స్క్యూజ్ మీ. అండ్ మిసెస్ జోర్డాన్, అండ్ ఐ కాంట్ సే మోర్ దెన్ దట్ టు. ఇద్దరిని ఏమంటున్నాడు? ఇది ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ఇట్స్ అ బిట్ లేట్ టు సే ఇట్ నౌ. నెయిదర్ ఆఫ్ యూ కేర్ టు పుట్ అప్ విత్ మీ. నెయిదర్ ఆఫ్ యూ కేర్, నాట్ ఈవెన్ వన్ ఆఫ్ యూ, ఎదర్ ఎమీలియా ఆర్ ఎలిజబెత్, కేర్ టు పుట్ అప్ విత్ మీ అంటే టాలరేట్, బేర్ చేయలేక నేను ఇంకా మిమ్మల్ని బేర్ చేయలేను, టాలరేట్ చేయలేను. Mrs. Slater and Mrs. Jordan, no, don't say like that father. No father. Abel అన్నాడు. You both say that because of what I have told you about leaving my money. ఏం చెప్పాడు? నేనేం చెప్పాను? అక్కడ ఏం చెప్పాడు పైన? నేను ఒక్కరికి I will change the will and
ఆల్ బిట్స్ ఆఫ్ మై థింగ్స్ టు హూ ఎవర్ ఐఎమ్ లివింగ్ విత్ వెన్ ఐ డై. సో నేను అలా చెప్పాను కాబట్టి, వెల్ సిన్స్ యూ డోంట్ వాంట్ మీ, ఐ విల్ గో టు సమ్ వన్ దట్ డస్. యూ బోత్ డోంట్ వాంట్ మీ, జస్ట్ యూ వాంట్ మై మనీ ఓన్లీ. సో ఐ విల్ గో టు సమ్ వన్ దట్ డస్. ఎవరైతే నన్ను చూసుకుంటారో వాళ్ళతోనే నేను ఉంటాను. బెన్ అంటున్నాడు, కమ్ మిస్టర్ మెరీవెదర్, యూ హ్యావ్ గాట్ టు లివ్ విత్ వన్ ఆఫ్ యువర్ డాటర్స్. నీకు ఛాన్స్ లేదు, ఏదో వన్ ఆఫ్ యువర్ డాటర్స్తోనే నువ్వు ఉండాలి అని చెప్పేసి అన్నాడు. అబెల్ చాలా డెసిషన్ తీసేసుకున్నాడు. ఐ విల్ టెల్ యూ వాట్ ఐ హ్యావ్ గోట్ టు డూ. నేను చేయాల్సిన పనులు నేను చెప్తాను. ఆన్ మండే నెక్స్ట్ ఐ హ్యావ్ గో టు డూ 3 things. I have got to go to the lawyer and alter my will. Alter means change my will. Will అంటే మీకు తెలుసు, వీలునామా. And I have got to go to the insurance office and pay my premium, installment premium. And I have got to go to St. Philip's Church and get married. Ben and Henry, what? Henry? Get married? He's out of his senses. ఏం మతి ఉండే మాట్లాడుతున్నాడా, సెన్స్ ఉండే మాట్లాడుతున్నాడా? జనరల్ కన్స్టర్నేషన్, అందరిలో కూడా ఒక వరీడ్ ఫీలింగ్ వచ్చేసింది. ఏంటి ముసలోడు నిజంగానే పెళ్లి చేసుకుంటాడా ఏంటి అని. సో హూ టు? ఎస్ ఐ సే ఐఎమ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. చాలా బోల్డ్గా, చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు అబెల్ మెరీవెదర్. ఎస్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ. హూ టు? ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు? ఎస్ టు మిస్సెస్ జాన్ షెరాక్స్, who keeps the ringo bells. Keeps means runs, manages the ringo bells means ikkada ringo bells మీ బుక్లో చూడండి, రెస్టారెంట్ అనమాట. We have had it fixed up a good while now. It means ikkada marriage. We means ఎవరెవరు? Abel Merriweather and Mrs. John Sherox. Yes, telling them to he is going to marry. Yes, and I felt I was a bit of a burden to you. Burden అంటే కష్టం, మీ ఇద్దరికి కూడా నేను కష్టంగా ఉన్నాను. సో ఐ ఫౌండ్ సమ్ వన్ హూ థింక్ ఇట్స్ ఎ ప్లెజర్ టు లుక్ ఆఫ్టర్ మీ. లుక్ ఆఫ్టర్ మీన్స్ ఇక్కడ ఫ్రేజల్ వర్బ్, చూసుకోవడం. నన్ను చూసుకునే వాళ్ళని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తనని అని చెప్పేసి. వి షల్ బి వెరీ గ్లాడ్ టు సీ యూ ఎట్ ద సెరిమోనీ. హీ గెట్స్ టు ద డోర్. రండి నా సెరిమోనీకి, మా అమ్మ ఈవెంట్కి, వెడ్డింగ్ ఈవెంట్కి వచ్చేసేయండి. వెరీ ఫస్ట్ ఇక్కడ మళ్ళీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే క్వశ్చన్. We means Abel Merriweather and John Sherox, Mrs. John Sherox. Till Monday then 12 o'clock at St. Philip's Church. Opening the door. It's a good thing. Amelia వైపు చూసుకుంటూ చెప్తున్నాను. It's a good thing you brought that bureau downstairs, Amelia. It will be handier to carry it across to the ringo bells. He thanked Amelia for bringing the bureau downstairs. So he realized that he became burden to his daughter, so he took the decision to marry the person who looks after him. Okay, look after him. Yes, after this is the lesson, and he goes out and the curtain falls by William Stanley Hatton. So William Stanley Hatton witnessed in this lesson the dear departed to about the degradation of moral values in the middle class families in Britain. And he wanted to convey and he satirized that, and he understands, and he మనకి ఏం చెప్పాడు, to understand how the moral values have been degraded in the middle class families in Britain. And as the dear departed title, it's suggested that the dear ones are దగ్గరి వాళ్ళు పాస్డ్ అవే. బట్ మనకి నిజంగా డియర్ డిపార్టెడ్ అయ్యారా ఇందులో? కాలేదు. అంటే ఒక the lesson explores the false family relationships, and that human beings, it's a sad fact that the human beings often become dehumanized for the minor material gains. అతను చనిపోకముందే తన ఆస్తులు, తన వస్తువులను కూడా పంచుకోవడం, దొంగిలించడము, కేవలం తండ్రిని ఆస్తి కోసమే చూసుకోవడం, అది జరిగింది. అండ్ లవ్, కంపాషన్, రెస్పెక్ట్ అండ్ అఫెక్షన్ ఆర్ బీయింగ్ వానిష్డ్ ఇన్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని చెప్పేసి తను వన్ యాక్ట్ ప్లే, సోషల్ డ్రామా ద్వారా చెప్పడం జరిగింది. మై డియర్ చిల్డ్రన్, మై డియర్ స్టూడెంట్స్, సో we never feel that, we should not feel that the parents are the burden to us. చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా అడిగిందల్లా చేసి కొనిచ్చి తినక వాళ్ళు మన కోసం కష్టపడతారు.
పెద్దయ్యాక ఓల్డ్ ఏజ్లో వాళ్ళని మనం సరిగ్గా చూసుకోక, రెస్పాన్సిబిలిటీ తీసుకోక వాళ్ళని బాధకి గురి చేస్తే అది కరెక్ట్ కాదు అని చాలా అంటే విట్ అండ్ హ్యూమర్ ఈ యూనిట్లో అంటే చాలా హ్యూమరస్గా, ఇట్స్ ఎ సోషల్ డ్రామా, ఇట్స్ ఎ హ్యూమరస్ డ్రామా. అంటే ఒక సెంటిమెంట్ ఎమోషన్తో పాటు అంటే క్యారెక్టర్స్ ద్వారా హ్యూమరస్గా ఈ పాత్రలతో చెప్పించారు విలియం స్టాన్లీ హార్టన్. సో we have to learn from this lesson that we should feel more responsible towards our parents in their old age. Thank you dear children. So please subscribe if you have not done earlier, and see you in the next video with another topic, another lesson. Thank you children. Bye bye. Love you all.